హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, ఇది మాతా అనంతానంద అమ్మఒడి కుటీరం, కర్నూలు జిల్లా. శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా ఇప్పుడు ధర్మార్థం పోరాడుతున్నటువంటి హిందూ యోధులకు తమను తాము విశ్లేషించుకోవడానికి, తమ మార్గాన్ని స్పష్టీకరించుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ధర్మధ్వజం బృందం వారం చేస్తున్నటువంటి వీడియోల మాలిక ఇది. ఇందులో ఇప్పుడు మొదటి అధ్యాయం నుండి 16వ శ్లోక విశ్లేషణని మీతో పంచుకుంటానండి. మొదటిగా శ్లోకాన్ని పఠిస్తున్నాను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. రాజు కుంతీపుత్రుడు అయినటువంటి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, ఆయన పూరించిన శంఖం పేరు అనంత విజయం. ఆయన యొక్క విజయం అనంతమైనదన్నమాట. కాబట్టే తిరుపతి వెంకట కవులు కురుక్షేత్ర నాటకం రచించినప్పుడు అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలిగిన నాడు అని చెప్తారు. అంటే కోపం రానటువంటి వ్యక్తికి ఎప్పుడైనా కోపం వస్తే అది సర్వాన్ని భస్మీపటలం చేయగలిగినంత అగ్నిమయమై ఉంటుందన్నమాట. కాబట్టి చీటికి మాటికి కోపం తెచ్చుకుంటే మన శక్తినే పోగొట్టుకున్నట్టు. ఎంత సహనంతో ఉంటే అంతగా అధర్మాన్ని ఎదుర్కొనేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అస్తిత్వమే, అతడి విజయం అనంతమైనది. కాబట్టి ఆ శంఖం పేరు కూడా అనంత విజయం. అతను ఆ యుద్ధ రంగంలో నిలిచి ఉండడమే ఆ వర్గానికి విజయాన్ని సమకూరుస్తుంది. అది ఇక్కడ లోతుగా ఉన్నటువంటి భావార్థం. ఇక నకులుడు సుఘోషము అంటే ఆ ఘోషే చాలా మంచిది. ఘోష అంటే పెద్దదైన శబ్దం, సముద్రం యొక్క తరంగాల ధ్వనిని ఘోష అంటారు, సాగర ఘోష. ఉదయ సాయంత్రాలలో పక్షులన్నీ చేరి చెట్ల మీద భగవంతుడికి ఈ రోజుని ఇచ్చినందుకో, లేదా సాయంత్రం అయితే ఈ జీవితాన్ని ఇలా ఈరోజు గడపనిచ్చినందుకో అవి